2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. 30 ఇయర్స్ ఎప్పుడైతే మనం వీడియో చేసామో చాలా పాజిటివ్ కామెంట్స్ అండి. అందులో చాలా మంది అడిగారు, మాకు ఈ ఏజ్‌ది కావాలి, ఈ ఏజ్‌ది కావాలి. నేను ప్రతి కామెంట్ కూడా అంటే చెయ్యొద్దు అని అనుకోలేదు. అన్ని కామెంట్స్ చదివాను. ఎవరైతే ఏదైతే అడిగారో అవన్నీ చేయాలని అనుకున్నాను. సో తప్పదు, మీకు ఈ బాధ్యత మీరు చేయాల్సిందే. రైట్. అందులో 50 ఇయర్స్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిడిల్ ఏజ్ అని మనం చెప్తూ ఉంటుంటాం కదా. ఆ ఏజ్‌లో 50 ఏళ్ల వయసు వచ్చిన ఆడవాళ్ళు, లేదంటే 50 ఏళ్ల వయసు వస్తున్న ఆడవాళ్ళు ఎవరైతే 40, 41, 42 ఉంటుంటారో 50 ఇయర్స్ తర్వాత లైఫ్ని ఏ విధంగా టర్న్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అంటారు వాళ్ళు. ఇంకా ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి వాళ్ళు? యా, బేసికల్లీ 50 ఇయర్స్ బాగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా, చాలా బాగా. నాకు ద బెస్ట్ ఏంటంటే యంగ్స్టర్స్ కూడా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఫినాన్స్ గురించి చెప్పమని, ఈ ఏజ్ గ్రూప్ అని. ఒక ఆవిడైతే ఎంత క్యూట్గా 37 ఇయర్స్కి చెప్పండి అని పెట్టింది. దట్ సో స్వీట్. 30 ఇయర్స్ది కూడా చేశాం కాబట్టికే మళ్ళీ 40 ఇయర్స్ 30 ఇయర్స్లో యావరేజ్ తీసుకొని మీరు ఫాలో అవ్వండి ప్రిన్సిపల్స్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్లో 50 ఇయర్స్. అయితే ఇది విమెన్కి అని మనం మెన్షన్ చేస్తున్నాము బికాజ్ మనం కొంచెం పార్షల్ అవుతున్నాం అనిపిస్తోంది నాకు. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్ నేను మెన్షన్ చేస్తున్నానో ఇప్పుడు, ఇట్ ఈస్ 50 ఇయర్స్. I recommend for both men and women. Because life treats both men and women same. Yes. So life treatment అయితే సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉంది. యోగా మగళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకేలాగా పనిచేస్తుంది. ఏదైనా జబ్బు వచ్చింది, కిడ్నీదో లేకపోతే ఏదో వచ్చింది, ట్రీట్మెంట్ మగవాళ్ళకు వేరు ఆడవాళ్ళకు వేరు అని, లేకపోతే రోగాలు అలా కూడా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పేది బోత్ మెన్ అండ్ విమెన్ అని కూడా చెప్తాను. బట్ విమెన్కి కొంచెం హార్మోనల్ చేంజెస్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడితే కనుక ఇట్స్ అ న్యూ చాప్టర్ అని చెప్తాను టోటల్లీ. ఎట్లా అంటే 30 నుంచి 50కి వచ్చే లోపల, అంటే ఈ 2 డెకేడ్స్లో ఎట్లా ఉంటుందంటే, ఒక ఇంజనీరింగ్లో జాయిన్ చేసామనుకోండి ఉషా, ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే మనకి 4 ఇయర్స్ కూడా పాస్ కావాలి, కానీ ఎంట్రన్స్ టెస్ట్ లేదు. యూ గాట్ ఇట్. కానీ 50 ఇయర్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి అని అంటే కనుక ఆ లాట్ ఆఫ్, అంటే అర్థంగా ఇవి కాకుండా ఇంకా పాత కాలంలో అన్న ఒక రకమైన డౌన్గా వెళ్ళిపోతుండేవాళ్ళు. అంటే ఇలాగా చిన్నప్పుడు ఇట్లా ఉంటాం, పైకి వెళ్తూ ఉంటుంది, 20, 30, 40లో స్టెబిలైజ్ అవుతుంటుంది. 50కి వచ్చేవరకు చాలా రిటైర్ అయ్యి మంచిగా ఒక కర్ర పట్టుకొని రచబండ దగ్గర కూర్చున్న ఆ కాలం వేరు. ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటే, లైక్ ఆ వెళ్ళిన తర్వాత 50ని అర్లీ 30s కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు వస్తుంది అని అంటే, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ 50 వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు మా మదర్ 45, 50 అట్లా ఉన్నప్పుడు 10th క్లాస్, దే యూస్ టు లైక్ పెద్దోళ్ళ లెక్క, అంటే లైక్ ఏజ్డ్ లాగా, అంటే వాళ్ళని మనం ఇక టోటల్గా ఒక పెద్ద ఫిగర్లు, అంటే మంచిగా పెద్దోళ్ళు ఇట్లా అన్నట్టు కన్సిడర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇఫ్ యూ సీ మీ 40 మిడ్ 40స్కి వచ్చినాక నేను మా అమ్మ ఎట్లా ఉంది అని కన్సిడర్ చేసుకుంటే, అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారు, మీరు స్టైల్ పడుతున్నారు అని కమెంట్ చేసే ముందు వాట్ ఐ సే ఇస్ ఐఎమ్ లైక్ కాన్షియస్ లివింగ్. ఏంటి మెయిన్ ఫిట్నెస్ మీద, హెల్త్ మీద కాన్షియస్ లివింగ్ మేక్స్ లైఫ్ సో బ్యూటిఫుల్. వాట్ ఎవర్ కాన్షియస్ లివింగ్ అన్న, నేను హ్యాపీ లివింగ్ అన్నలా, అర్థమైంది. యూ గాట్ ఇట్. సో ఆ కాన్షియస్ లివింగ్ మేకింగ్ అస్, మీరు అనుకోవచ్చు ఇష్టం టువర్డ్స్ లైఫ్, గ్రీడీ టువర్డ్స్ లైఫ్, ఎంజాయ్మెంట్ టువర్డ్స్ లైఫ్, ఒక ఇంకేదో ఉంది అక్కడ వెళ్ళి ఇంకేదో ఎతకాలి అన్నప్పుడు ఉండే క్వెస్ట్, ఇవన్నీ మేకింగ్ లైఫ్ సో ఇంట్రెస్టింగ్, ఇంకా హ్యాపెనింగ్. 50స్లో 60స్లో ఉన్న లేడీస్ని నువ్వు తీసుకుంటే, షబనాజ్మిని తీసుకోండి, హేమమాలిని తీసుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిరంజీవి గారిని తీసుకోండి ఇవ్వండి, మీరు నాగార్జునని తీసుకోనివ్వండి, ఐఎమ్ టేకింగ్ ఎ సెలబ్రిటీస్ బికాజ్ మీరు గుర్తుపడతారు అని చెప్పటమే ఇక్కడ, అంతే. సో ఇలాగా మీరు ఎవరిని తీసుకున్నా, జయసుధ గారిని తీసుకోండి, లైక్ యూ సీ ప్రియమణి గారిని తీసుకోనివ్వండి, దే ఆర్ మేకింగ్ ఎ సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ 50s లైక్ కిల్లర్స్, రైట్? సో నేనేం చెప్తున్నా,
అంత పొటెన్షియల్ ఉంటది. 50 అనగానే మీరు ఆ. సైకలాజికల్ వయసు అయిపోయింది ఒక అనిలా వీణ కాదు. మోగించుకుంటూ కిందకి డ్రాప్ అవ్వకండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ గైస్. యు ఆర్ స్టిల్ యంగ్. ఇట్ డజంట్ మీన్ యంగ్ లుక్. యంగ్ లుక్ డజంట్ మీన్స్ ఆల్వేస్ ఏంటి యంగ్గా యూత్ కనిపించమనట్లా నేను. యూత్గా ఫీల్ కండి. గివ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ యువర్ ఆర్గాన్స్, యువర్ మైండ్. ఫీల్ యంగ్ అంతే. యంగ్ అనగానే ఎగిరి గంతేసి గోడలెక్కేసి చెట్లెక్కేసి కాళ్ళు కొట్టుకోమని చెప్పట్లేదు నేను. బిహేవ్ యంగ్ కాదు, ఫీల్ యంగ్ ఎట్ హార్ట్, యంగ్ ఎట్ బాడీ ఆర్గాన్స్గా. ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి రోగాలు రావు. 80% రీసెర్చర్స్లో చూస్తే ఎవరైతే 50+ అయిపోయి వీళ్ళు రిటైర్ అవుతారో ఎంత యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా రోగాలకి ఎఫెక్ట్ అవుతున్నారంట. బికాస్ దే స్టాప్ గివింగ్ ఎ క్యూస్. నేను వెళ్ళాలా, నేను ఇది చేయాలా, నేను క్యూస్ ఏం లేవు. స్టాగ్నెంట్ అయిపోయింది. బా. రిటైర్ అయ్యాకే ఇమ్మీడియట్గా రోగాలు ఎక్కువ రావటం జరుగుతుంది. సో మనం ఒక 10 పారామీటర్స్ చెప్పుకుందాము Sure, ma'am. ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది. ఇట్స్ ఎ లాంగ్ టాపిక్ ఉషా. నేను ఎప్పుడు ఏం చెప్పినా ఐ నో కంటెంట్ గోస్. మా వాళ్ళు కొంచెం చిన్నగా అంటారు, కానీ నాకు అది కడుపులో చాలా ఉంటుంది చెప్పడానికి. సో కాబట్టికే వి షుడ్ ప్లాన్ యాక్చువల్లీ ఇట్లా ఒక క్లాసెస్ లాగా ఆన్లైన్ ఆఫ్లైన్ అనిపిస్తుంది. ఎందుకు అంటే అర్థమయ్యేట్టు చెప్పాలి అని ఆరాటం తప్పించి ఏం లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టే, అంటే బేసికల్గా ప్రియారిటైజ్ సెల్ఫ్ కేర్. ఇక్కడికి రాగానే ఎందుకు మేడం ఈ ఏజ్లోనే సెల్ఫ్ కేర్ ముందంత లేదంటే ముందంతా కూడా కావాలని చెప్తూనే ఉంటాను. ఈ ఏజ్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్. ఎట్లా అయితే చిన్న పిల్లలకి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఫుడ్ తినిపిస్తాము, ఫుడ్ ఎక్స్ట్రా కేర్ ఉంటుందో, ఈ 50స్లోకి రాగానే ఖచ్చితంగా నువ్వు ఏమన్నా ఏం కాదు అన్నా దిస్ బయాలజికల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి లోపల. అంటే ఆర్గాన్స్కి కొంచెం, ఇప్పుడు మన బండి ఉంది, నువ్వు ఎంత దుడువు ఎంత సర్వీస్ చెయ్యి, ఎంత సర్వీస్ చేసినా ఏమవుతుంది, కొన్ని ఇయర్స్ తర్వాత అది కొంచెం, ఇప్పుడు వాడు చూడు కొనే అప్పుడు 4 ఏళ్ల బండి అంటే ఎంత ఉంటాడు, ఒక 10 ఏళ్ల బండి ఎంత చక్కగా చూడడానికి ఉన్నా కూడా ఇది మోడల్ అప్పటిది సార్ అంటాడు. మన మోడల్ 70s మోడల్ అన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్స్ట్రా కేర్ కావాలా, ఎక్స్ట్రా సర్వీసింగ్ కావాలా. నువ్వు ఇంతకు ముందు 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తే ఇప్పుడు నెలకు ఒకసారి ఇవ్వాలా, ఆయిల్ బాగా చేంజ్ చేయాలి. Exactly. That's what I'm trying to comparing, giving a few examples clear ga. So body kuda self care అవసరం. body, mind, soul. ఈ మూడిటిని లెక్క చేయకుండా ఒకటే అడ్డ మీద లేబర్ల లెక్క ఒకటే తిరుగుంటారు 30 నుంచి 50 దాకా. పొద్దున్న లేచి ఉరికినామా, చేసినామా, పడినాం, అసలు ఎక్సర్సైజ్ నేను యంగ్ ఏషేదేశనం తాగినం చెత్త చెదారం. మైండ్ని కూడా ఒక సతాయించిండ్రు, స్ట్రెస్ తీసుకున్నాం, అప్పులని ఈదని ఆదని. సోల్ అయితే కాదు, ఎక్కడనో దాన్ని ఇట్లా తీసి లాకర్లో పెట్టి దానికి ఒక మనసు మార్గం ఏం లేదు, దాన్ని ఆడ పడేసి తిరిగినోళ్ళం తిరిగినట్టే ఉన్నాం. రిలాక్స్. Now it is a time to prioritize the 3 points. ఆ మూడే మిమ్మల్ని మనిషి అంటారు. బాడీ, దేహం, అట్లాగే సోల్. నువ్వు ఎంత ఏం అసలు నువ్వు ఫీల్ అయ్యి ఉండవు. యాక్చువల్లీ నీ మనస్సు ఏం కోరుకుంటుంది, నువ్వేంటి అనేది లేదు ఉండదు. బికాస్ ఆఫ్ బాధ్యతలు అనుకోనివ్వండి, బంధాలు అనుకోనివ్వండి, నువ్వు తిరుగుతున్న పని అనుకోని ఏమన్నా అవ్వండి ఈ రేటు వల్ల. అట్లాగే నీకు మైండ్కి ఎంతసేపు పదను పెట్టి దానికి సర్వీసింగ్ అయితే జరుగుండదు 20 ఏళ్లలో, షెడ్కి పంపించుండవు. సో కాబట్టి ఇట్స్ అ టైమ్ టు టేక్ ఎ కేర్. ఎట్లా మేడం అంటే, బాడీ అన్నప్పుడు గో ఫర్ ఎ యోగా ఆర్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్, ఏదన్నా ఒక యాక్టివిటీ. మైండ్ అన్నప్పుడు మెడిటేషన్ అనుకోనియండి. అదే సోల్ కనంటే నీకు ఇష్టం ఉన్న ఏదైనా లైక్ హాబీస్ ఉంటుంది, యూ డెవలప్ సమ్ హాబీ. ఈ టైంలో గనక నువ్వు హాబీస్ గనక ఎప్పుడైతే కొత్తది నేర్చుకోవడానికి స్టార్ట్ చేసావు ఉషా, యూ బికమ్ మోర్ యంగర్ 10 years. యూ ట్రస్ట్ మీ. నేను మొన్న మీకు ఎప్పుడు చెప్తాను, ఖచ్చితంగా నా ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాను. నేను 40sలో ఐ లెర్న్ స్విమ్మింగ్. నాకు అది ఒకటి ఎందుకో ఒక ట్యాన్ అవుతుందనో, జుట్టు ఖరాబ్ అవుతుందనో ఒక చిన్న ఇన్హిబిషన్ తోటి నేర్చుకోలేదు ఇన్నేళ్ళు. బట్ మొన్న ఎవరిని అడిగినా లైక్ జనరల్గా మనకి ఎక్సర్సైజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలాక్సేషన్ ఫర్ మజిల్స్ కానివ్వండి, నీకు బ్యాక్ పెయిన్కి దేనికి తీసుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ స్విమ్మింగ్. సో 40+లో ఏమొస్తుంది అన్న క్వశ్చన్ ఉండిందేమో, బట్ జస్ట్ ఐ వెంట్ యాజ్ ఎ చిన్న పిల్ల ఎట్లా చెప్తే అట్లా వింటారో అట్లా 3 daysలో ఐ లెర్న్ స్విమ్మింగ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్. ఐ స్టార్టెడ్ భరతనాట్యం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
సో కాబట్టి ఏదో ఒక కొత్త హాబీ తీసుకోండి, యూ ఫీల్ గుడ్ ఎట్ యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్, వేర్ నీకు ఆల్జీమర్స్ డెమినిషియా రావడానికి ఛాన్స్ ఉండదు. బికాస్ మళ్ళీ మొదలు పెట్టింది వర్కింగ్, నువ్వు మళ్ళీ దాన్ని మిషన్ ఆన్ చేసినావు. సో దట్ ఈస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనే చెప్తా, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, స్టే యాక్టివ్. మూమెంట్ ఈస్ ద మెడిసిన్. ఈ ఏజ్లో ఆర్గాన్స్ కరెక్ట్గా ఇట్లా సరెండర్ అవ్వడానికి వస్తుంటాయి. అబ్బా ఏం ఉరికిచ్చినవరా బాబు, నేను ఇంకా అమ్మ తల్లి ఇంకా అని ఇట్లా రాబోతుంటాయి. దెన్ అక్కడంతా కేర్ తీసుకున్నాం కదా, మంచి ఇట్లా దానికి కూడా ఫుడ్ ఇస్తున్నాం, యాక్టివ్ మెడిటేషన్, యాక్టివ్ యోగా అన్నీ ఇస్తున్నాం కదా, అవి మళ్ళీ ఫామ్లోకి వస్తాయి. దట్ మీన్స్ స్టే యాక్టివ్. యాక్టివ్ ఇస్, నేను అదే చెప్తున్నా, మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. దీనికి మించినది ఇంకొకటి ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఆపేసి నాకు వయస్సు వచ్చింది అని నువ్వు కూర్చోవడం స్టార్ట్ చేసినాయో, ఇవన్నీ ఓకే మనకు వయసు వచ్చిందట, ఉరకకు, నువ్వు చక్కగా పని చేయకు అని కిడ్నీకి, లివర్కి, హార్ట్కి, అన్నిటికీ బొక్క, ఈ బోన్స్, మోకాళ్ళకి చలో టేక్ రెస్ట్ అంటాయి. మరి నువ్వు తీసుకుంటావు, అవి కూడా తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అక్కడ ఫ్రిడ్జ్ లాగా మరొక సోఫా లెక్క ఏం వంగకుండా అట్లనే నిటారుగా ఉండిపోతావు. దట్ ఈస్ వాట్ కాల్డ్, ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. సో కంపల్సరీ స్టే యాక్టివ్. అంటే ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, ఎక్సర్సైజ్ చేసి వచ్చి మళ్ళా కూర్చోవడం కాదు. ఎక్సర్సైజ్ నీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాదు, నిన్ను మూడ్ ఎలివేట్ చేస్తుంది. ఈ హార్మోనల్ చేంజెస్ బాగా వస్తాయి అని చెప్పాను కదా, వాటితోటి ఫైట్ చెయ్యాలి అని అంటే నువ్వు తీసుకోవాల్సిన ఏకైక హెల్ప్ మూమెంట్. ఎప్పుడైతే మూమెంట్ చేస్తూ ఉంటావో అవి ఫైట్ చేస్తావు, కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ మోర్. ఇంకొకటి ఏంటంటే ఎంబ్రేసింగ్ ద చేంజెస్. ఎంబ్రేసింగ్ ద చేంజెస్ అంటే ఏంటి, ఏమవుతుందంటే ఈ లైఫ్లో బోలెడన్ని చేంజెస్ వస్తుంటాయి. ఎలాంటి చేంజెస్ వస్తాయి మేడం అని అంటే, కెరియర్లో అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ ఫ్యామిలీ డైనామిక్స్ అయి ఉండొచ్చు, అట్లా కాకుండా నీ హెల్త్ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు. ఈ 3 పరిగణాల్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ తీసుకుందాం. ఇక్కడ 2 రకాలుగా చేంజెస్ వస్తాయి. ఒకళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫట్మని ఇంకా ఎక్కువ వర్క్ రావచ్చు, ఇంకా ఎక్కువ బాధ్యతలు రావచ్చు, నువ్వు తట్టుకోవడానికి రెడీగా లేకుండా ఉండొచ్చు. సో బీ రెడీ టు అడాప్ట్ ద చేంజ్, బీ రెడీ. అదే లేకపోతే అదే పొజిషన్ నుంచి నీకు కొంచెం వర్క్ తగ్గొచ్చు, వయసు అయిపోయిందని వాళ్ళు తక్కువ ఇవ్వచ్చు, నీకు నచ్చకపోవచ్చు, నువ్వు అనుకున్నంత రెస్పెక్ట్ ఉండొచ్చు, అప్రైజల్ రాకపోయి ఉండొచ్చు. ఎంబ్రేస్ ద చేంజ్, ఇట్స్ ఓకే. నేను, నాది, ఇది అక్కడ షిఫ్ట్ తగ్గించండి. అనేది కొంచెం పక్కన పెట్టండి. అప్పుడు నీ లైఫ్ ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఫైట్ నీ మనస్సులో చేయాల్సిందే, బయట ఏం చేయలేము. దెన్ వై ఫైట్ ఇన్ సైడ్, అర్థమవుతుంది కదా. సో ఎంబ్రేస్ ద చేంజ్. ఫ్యామిలీ డైనామిక్స్ తీసుకోండి. ఫ్యామిలీ డైనామిక్స్లో కూడా ఏమవుతుందంటే, ఈ 50sకి వచ్చే వరకు నీకు అయితే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తే నీకు ఓవర్ బాధ్యతలు రావచ్చు, అంటే నీ మొత్తం ఫ్యామిలీని టేక్ కేర్ చేయటం రావచ్చు. కానీ నీకు ఆ టైంలో లేడీస్ కానీ మాట్లాడారు కాబట్టి టూ మచ్ ఆ బుల్షిట్, లైక్ యూ కాంట్ ఇమాజిన్ ఉషా, బికాస్ నేను కూడా కొన్ని ఫేస్ చేశాను కాబట్టి. టూ మచ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ ఎఫెక్ట్ అయ్యి అసలు బాడీని అతలా కుతలం చేస్తాయి. అంటే నేను యాజ్ ఎ లేడీగా నేను కొంచెమన్నా అండర్గో అయ్యా కాబట్టి చెప్తున్నా. దానికి ముందు నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే హాట్ ఫ్లాషెస్ ఎట్లా వస్తాయి, ఎక్కడ నొప్పి వస్తుంది ఇట్లా అడిగేది. మనకు వచ్చినాక తెలిసింది. అట్లా లేడీస్కి కూడా ఇప్పుడు నేనెంత చెప్పినా మీరు కూడా అది ఆ సిచ్యుయేషన్కి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాము. జెంట్స్కి అయితే దెర్ ఈస్ నో సవాల్ అట్ ఆల్ టు అండర్స్టాండ్ దట్ హార్మోనల్ చేంజెస్. సో కాబట్టికే ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు అయితే బాధ్యతలు పెరిగితే నువ్వు తట్టుకునే శక్తి ఉండదు. అప్పుడేం చేయాలా, ఎంత చేయగలిగితే అంతే చెయ్యాలా. నువ్వు ఈ ప్రియారిటైజ్, స్టే యాక్టివ్ ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ ఎక్సెల్ అవుతావు. ఓకే. ఒకవేళ ఇంకొక రకంగా జరుగుతుంది, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకునే వరకు వచ్చే అప్పటి వరకు నిన్ను ఫుల్ ఇట్లా ఎంబడబడి ఇట్లంతా నిన్ను సెంటర్ ఆఫ్ ద, యు ఆర్ ద ఐ కెన్ సే హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారిని గుర్తు చేసుకున్నాను, ఐ రియల్లీ తనని. అండ్ ఇంకెవరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైనా ఇట్లనే, ఇప్పుడు సావిత్రి గారు ఉండే, వాళ్ళు హీరోయిన్ నుంచి కొన్ని రోజులు అయ్యాక ఏమయ్యారు, సైడ్ యాక్టర్స్ అయ్యారు, అంటే క్యారెక్టర్ రోల్స్. బీ రెడీ ఫర్ దట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. యు ఆర్ ద హీరోయిన్ రాణి, దెన్ నౌ రాణి మా కింగ్ విల్ బికమ్ ప్రిన్స్, కింగ్, తర్వాత కింగ్కి తండ్రి అవుతాడు. కింగ్ చేయాల్సిందే, అంటే మన పిల్లల్ని కొడుకునో కోడలనో బిడ్డనో అల్లునో చేసి మంచిగా మంత్రిలాగా మంచి సలహాలు ఇస్తూ
ఆ లెవెల్కి వచ్చేయాలి. సడన్ గా యూ నీడ్ టు దట్ అండర్ ప్లే, డౌటే లేదు. నువ్వు చాలా హీరోయినే నీ లైఫ్లో ప్రూవ్ చేసుకుని ఉంటే నీ పిల్లలు నీకు ఎప్పుడు పక్కన ఎప్పుడు ఎలాగ మెయిన్ లీడ్ రోల్స్ చిరంజీవికి వస్తున్నాయి. చిరంజీవి ఇస్ ఆల్వేస్ ఎ హీరో. దే విల్ బికమ్ ఎ సూపర్ స్టార్ ఆఫ్ ద ఫ్యామిలీ, మెగా స్టార్ ఆఫ్ ద ఫ్యామిలీ. యూ ఆల్వేస్ రిమైన్. ఇఫ్ నాట్, దట్స్ ఓకే. దిస్ ఎంబ్రేస్ ద చేంజెస్ యు ఆర్ గెట్టింగ్. అట్ ద సేమ్ టైం నేను ఇందాక కొంచెం పించ్ చేసినట్టు టూ మచ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ ఆర్గాన్స్. లోపల ఫిజియలాజికల్గా ఖతర్నాక్గా కొడుతుంటాయి. నువ్వు వాటర్ తాగపోయి ఉండొచ్చు, నీకు కిడ్నీ ఏమైనా డిస్క్రిషన్ సరిగ్గా అయితే ఉండకపోవచ్చు, డైజెషన్ అప్పుడు కరెక్ట్గా ఫుడ్ పిచ్చి టైంలో తిని ఉండొచ్చు, అది ఇప్పుడు ఎసిడిటీ గ్యాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఓవర్ ఈటింగ్ జంక్ తిని ఉండొచ్చు, లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ చేంజెస్, నువ్వు బాగా తాగుతుండొచ్చు, లేకపోతే లివర్ ఖరాబ్ అయి జరిగినాయి. అబ్బాయి ఇక రోగం మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసరికి రోగాలు వచ్చినాయంటే ఎవరు చేసుకున్నారు? మనం చేసుకున్న దానికి కదా. ఇప్పుడు కొడతాయి అవన్నీ. ఎలాగైతే నువ్వు సంపాదించిందంతా ఇప్పుడు తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నావా, ఏది చేస్తే వాట్ యు పిట్ ఇన్సైడ్ యూ విల్ సీ అవుట్ సైడ్ వెరీ క్లియర్. ఏం చేస్తే అది కనిపిస్తుంది. జైసా దృష్టి వైసా సృష్టి అన్నట్టు. లైక్ ఎలా అయితే నువ్వు ఏమేం చేసినావో అవన్నీ బయటకు కనిపించే సమయం ఏంటంటే 50 ఏళ్ళది విషయం. నువ్వు ఏం నాటకాలు చేసిందంటే ఇక్కడ కనిపిస్తుంది పర్ఫార్మెన్స్. సో అట్లా నువ్వు చాలా ఎక్కువ హెల్త్ కూడా కాన్షియస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనుషులము వస్తాయి రోగాలు. నేను చేసుకున్న కర్మకు నేనే బాధ్యుడిని. అలా కాకుండా జెనెటికల్గా ఏమన్నా వస్తే మరి ఆ ఇంట్లో పుట్టినాం కాబట్టి ఆస్తులు పంచుకున్నట్టు రోగాలు కూడా పంచుకున్నాము అంతే. సటిల్. ఇప్పుడు నువ్వు డిప్రెషన్లోకి పోయి కోపానికి పోయి దర్ ఇస్ నో పాయింట్. సో ఎంబ్రేస్ ద చేంజ్ అని మాత్రం చెప్తాను. అట్లానే ప్రాక్టీస్, కల్టివేట్ రిలేషన్షిప్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో కూడా మనం ఉడుదుడుకులల్లా ఉరికి చెరిగి అన్ని మనకు ఇష్టమైన రిలేషన్స్ కూడా పట్టించుకోకుండా, ఇప్పుడు మీకు మీ పెద్దమ్మలో మీ చిన్నమ్మలో ఎవరైనా ఇష్టం ఉండొచ్చు, బహుశా వాళ్ళ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, కజిన్స్ ఉండొచ్చు. కానీ ఈ టైంలో వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? బికాస్ యూఆర్ ఇన్ 30s, ప్రియారిటీస్ కెరియర్. సో ఇవన్నీ వదిలేస్తాం. ఇంకా ఆ టైంకి వచ్చే వరకు కొంచెం వాళ్ళది వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి ఫోకస్ ఆన్ ఫ్రెండ్షిప్స్. మంచిగా నరిష్ చేస్తా కొంచెము. ఇందాక నేను చెప్పినట్టు బాడీని నరిష్ చేయమని చెప్పాను. అలాగా ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఎవరినైతే మనం కొంచెం తీసేసినట్టు పోయామో అట్లా అంతా మళ్ళీ ఒకసారి అబ్బా ఇన్ని రోజులైందే ఇక కూర్చుందాం దా అని చెప్పేసి మంచిగా వీక్లీ ఒకసారి మీటింగ్స్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు టెల్. ఎలా మేడం అని అంటే దిస్ ఇస్ అ బేసిక్ టిప్ అని చెప్తాను. ఇక్కడికి వచ్చే వరకు ఎప్పుడైతే నువ్వు నెగటివ్ పీపుల్ని ముచ్చట్లు పెట్టి గాసిప్ పెట్టి ఒక చిల్లర బ్యాచ్ ఉంటుంది మనం ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ రాంగ్ వర్డ్. ఎంత హై ఫ్యామిలీ తీసుకో, ఎంత లో ఫ్యామిలీ తీసుకో, గుణాలు హై ఉండాలా. ఈ టైంలో నువ్వు పాజిటివ్గా నిన్ను మోటివేట్ చేస్తూ నీ ఒక లిఫ్టప్ చేసి నీ మూడుని బ్యాలెన్స్ చేసే వాళ్ళు కావాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మేడం అని అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చుని ఉన్నావు, అన్నీ నీకు ఏదో బ్యాడ్ అయినాయి లైఫ్లో. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ కొనుక్కుందాం అనుకున్నావు, కొనుక్కోవాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నావు, చేయలేదు. లేకపోతే అదే నువ్వు కొంచెం బాగా హైపర్ ఉండి వాళ్ళ ఆస్తుల గురించి అట్లా మాట్లాడేటోళ్ళతో సరౌండ్ అయినావు అనుకో, నీకేమొస్తుంది? డిసప్పాయింట్మెంట్ వస్తుందా లేదా లైఫ్ మీద? అంటే నీ ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ లైఫ్ అంతా నువ్వు లో బతకాలా. అలా కాకుండా అరే ఇక్కడ కొనాల్సిందే, మేమైతే ఇక్కడ కొన్నాం అన్నారు అనుకో, నీకు అది ఇంక వాళ్ళ ఆయనకి ఆమెకి రోజు కొట్లాట. నేను చెప్తే తిన్నావా, నువ్వు అప్పుడు కొన్నావా, ఇక్కడ పెట్టమంటే పెట్టినవా, యుద్ధ భూమి మళ్ళీ. అవునా కాదా ఉషా? దిస్ ఈస్ అ వెరీ రెగ్యులర్ థింగ్ విచ్ ఐ లిసన్. అంటే నేను నిజంగా చెప్తున్నాను వాస్తవంగా. సో ఇట్లా కాకుండా మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తుంది, నీకు ఏం రాసి పెట్టుంటే అది నీదవుతుంది అనే ఉద్దేశంతో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు అని చెప్పి, ఉన్న దానికంటే ఎక్కువగా ఆనందించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ప్రజెన్స్, హ్యాపీనెస్, హెల్త్. ఇవే బాబు మనకు కావాల్సింది. ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఆస్తులు కాదు ఇంపార్టెంట్, ఆరోగ్యము ఆనందము అని నీ పక్కన ఉండి నీకు ఉన్నదాన్ని నువ్వు తీసుకున్న పాత డిసిషన్స్ని సపోర్ట్ చేస్తూ లిఫ్టప్ చేసి ఇంకా ముందు ఏమైనా చెయ్యాలి అని అంటే ముందుకు నడిపే వాళ్ళను వెతుక్కొని మరి పక్కన ఆర్మీని నియమించుకోవాలి. మినిస్టర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ యువర్ own life. Search for the proper ministers. Okay, you getting my point? So appudu
పరిపాలన బాగుంటుంది. గట్టిగా ఉంటుంది. సో అంతేగాని నెగటివ్ మైండ్ ఆఫ్ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళతో కంపేర్ నెవర్ కంపేర్ విత్ ఎనీబడీస్ లైఫ్. అబ్బా, ఎవరిది వాళ్ళదే జీవితం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. హవెవర్ గ్రాటిట్యూడ్. నువ్వు ఇన్ని ఏండ్లు 50 ఏండ్లు నీ జీవితాన్ని నడుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఉన్నావు అని అంటే థ్యాంక్స్ టు గాడ్. ఆ జర్నల్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడైతే పాజిటివ్ అవుట్లుక్ ఇస్తుంది లైఫ్కి. ఏంటి మేడం అని అంటే ఈ 50 ఏండ్లు రాకుండా 30 ఏండ్ల పిల్లల్ని గనగానే చనిపోయి ఉంటే, లేదు నీకు భర్తకు భార్యో ఎవరో ఒకళ్ళు పొయ్యి ఉంటే ఐఎమ్ సారీ టు సే అట్లా జరిగిన వాళ్ళ లైఫ్లో అతలా కుతలమై ఉన్నాయి. నీ పిల్లలు అన్ని అవయవాలతో మంచిగా పుట్టినరు. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. వాళ్ళు చదువుకున్నారు, నువ్వు సో మెనీ థింగ్స్ యార్. యూ కెన్ రియలీ లేచి కాళ్ళ అడుగు పెట్టినావంటే అదే నిద్రలో కొన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు, లక్షల మంది చనిపోయి ఉంటారు. నువ్వు లేచావు, నీకు అన్నం ముద్ద లేక అడుక్కు తింటుండొచ్చు, లేకపోతే కొట్లాడుతుండొచ్చు, ఏదో నువ్వు అన్నం ముద్ద లోపలికి వెళ్తుంది. గ్రాటిట్యూడ్, బీ గ్రాటిట్యూడ్, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సెట్ గోల్స్. ఇప్పుడు ఏంది మేడం సెట్ గోల్స్ అని మీరు ఇలా షాక్లో అయి ఉండొచ్చు. ఎస్, KFC కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఏదైతే ఉందో అతను 50+ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు ఉన్నారు. డిపెండింగ్ అపాన్ యువర్ పొటెన్షియల్. ఇట్ డజంట్ మీన్ అందరినీ నేను కెరియర్లోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు. సెట్ గోల్స్ టువర్డ్స్ యువర్ హెల్త్, టువర్డ్స్ మెడిటేషన్, టువర్డ్స్ హ్యాపీనెస్. చిన్నదే నేర్చుకో. ఇది నీకు ఒక కుకింగ్ రాదు, లేదు కూర్చుని ఉన్న బేకింగ్ ఇవి నేర్చుకో, లేదు కూర్చుని ఉన్న పెయింటింగ్. ఎంత హీలింగ్ ఉంటుంది. నర్సరీ దగ్గరికి వెళ్ళి కూర్చో. వీక్లీ వన్స్ నేను నర్సరీలో వెళ్ళి కూర్చుంటాను. ఏదైనా ఒక పార్క్లో ప్రతి ఒక్క చెట్టుతో మాట్లాడతాను. మాకు అక్కడ గీతా ఆశ్రమం అని ఉంది కొంపల్లిలో. ఎన్ని రకాల చెట్లు ఉంటాయి అక్కడ, మాట్లాడతారంట చెట్లతో. ఇట్ గివ్స్ హీలింగ్. నీ రాసిన బట్టి ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఏదో ఒకటి సైన్స్ ఉంటుంది దానికి. సో అట్లా అంత ప్రాక్టీస్ చేయి. లేకపోతే కెరియర్ నువ్వు ఏదైనా ఒక దాంట్లో ఉన్నావు, దాంట్లో ఒక చిన్న వింగ్ నేర్చుకొని ఒక 6 months ఏదైనా కోర్స్ నేర్చుకొని కూర్చొని చేసేటి చేయి. దట్ మేక్స్ యువర్ మైండ్ సో షార్ప్ రాదర్ దాన్ కూర్చొని ఇక పాత లెక్కలన్నీ వేసుకుంటే గేమ్ ఇట్లా చేసిండు, నేను ఇట్లా చేసిండు, మా ఆయన ఇట్లా చేసిండు, మా ఆయన వేస్ట్. నువ్వేమన్నా చిత్రగుప్తునువా పాత లెక్కలు రాయనికి? కాదు. నువ్వేం చేస్తావు అంటే యూ ఫోకస్, యూ లెర్న్ సమ్ డాన్స్, యూ లెర్న్ సమ్ హాబీస్. సో ఇట్లా గనక నువ్వు గనక గ్రాటిట్యూడ్ఫుల్గా ఉంటే మాత్రం సెట్ గోల్స్ చేసుకుంటే నీకు ఒక డిరెక్షన్ దొరుకుతుంది లైఫ్లో. అప్పుడు యాక్టివ్ ఉంటుంది లైఫ్, బోర్ కొట్టదు. సో ఏదైనా తీసుకోండి మీరు. నేను ఇలాగే కెరియర్ చూస్ చేసుకోమని నేను చెప్పడం లేదు. కెరియర్ కాకుండా యోగా నేర్చుకుంటా, మెడిటేషన్లో ఎక్సెల్ అవుతా, మెడిటేషన్ని కాంకర్ చేస్తా, నా మనసు మీద నేను చేస్తా. ఎవరు నన్ను హర్ట్ చేసినా నేను రియాక్ట్ అవ్వను, రెస్పాండ్ అవుతా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ పాలు పెట్టాము, కొంచెం ఇట్లా బాయిల్ ఎట్లయితుంది, కొంచెం ఫస్ట్ అయినా డమ్మని అవుతుంది. సిమ్ చేస్తే ఏమవుతుంది, అక్కడక్కడే చక్కగా మసులుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సిమ్ పెట్టు వాస్ లైఫ్. సిమ్ పెట్టి చక్కగా అక్కడే ప్రశాంతంగా నువ్వు నీ ఒక తమాయించుకొని కాన్షియస్ లివింగ్లోకి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అట్లాగే వచ్చిన తర్వాత సపోర్ట్ చాలా అవసరం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్ని రోజులు సపోర్ట్ అవసరం పడదు. ఇక్కడికి వచ్చేవరకు ఒక రకమైన గైడెన్స్ అవసరం ఉంటుంది. అంటే ఏం చెయ్యలేదనో, లేకపోతే ఎన్నో చెప్పుకోవాలనో, ఎన్నో తప్పులు జరిగి ఉంటాయో, ఒప్పులు జరిగి ఉంటాయో, పిల్లల గురించో, హస్బెండ్ గురించో. అలాంటప్పుడు యూ డోంట్ గో బ్యాక్. ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవడానికి వెనక్కి అస్సలు వెళ్ళకండి. కౌన్సిలింగ్ సపోర్ట్ ఇంపార్టెంట్. మొన్న మనకి ఆదోన్ నుంచి ఎవరో వచ్చారు ఒకళ్ళు, కర్నూలు నుంచి. వాళ్ళు చెప్పుకోవడానికి లేరు మనుషులు. ఇట్స్ నాట్ ఎ జోక్. నేను ఎన్ని అవర్స్ తీసుకున్నారో, బట్ ఐ గేవ్ మై టైం. బికాజ్ అసలు అక్కడి నుంచి మనుషులు ఒక చెప్పుకోవడానికి వచ్చానంటే జీవితంలో అంతకంటే బాధాకరమైన విషయం ఏం లేదు. సో కాబట్టి సీక్ సపోర్ట్. ఒక మంచి ఫ్రెండ్, ట్రస్టెడ్ ఫ్రెండ్స్ పెట్టుకోండి. నేను మిగతా అందరికీ కూడా మీరు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్గా ఉండండి. మనం పెట్టుకోండి అని చెప్పే ముందు నువ్వు ఉండాలి కదా. సో దట్ ఈస్ హౌ యూ బికమ్ ఎ ట్రస్టెడ్ ఫ్రెండ్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో కానీ ఏదైనా ఫిజికల్, ఇంకొకటి ఖచ్చితంగా ఈ ఏజ్కి వచ్చే వరకు ముందైనా అవసరం పడదేమో కానీ మెడికల్ ఇమీడియట్గా చెకప్స్కి. ఇంతకుముందు లాంగ్ టర్మ్ వెళ్తే ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళండి. ఎందుకంటే ఏదైనా ముందు పొంచి ఉన్నది, ఇప్పుడు మనకి వెదర్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది, పలానా టైంలో ఇది వస్తోంది, వర్షం వచ్చేట్టుంది, గొడుగు పట్టుకొని పోతాం అంతే. వర్షాన్ని ఆపం,
వర్షాన్ని ఆపలేం కదా, గొడుగు పట్టుకొని వెళ్తాం. పలానా భూకంపం వస్తోంది, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళదు, ముందు చెప్తుంది వెదర్ రిపోర్ట్. అట్లాగే నీకు కూడా రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ లాగా ఒక రిపోర్ట్ చెప్తుంది, బాస్ నీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిను, ఒళ్ళు దగ్గర కేర్ఫుల్గా ఉంటావు. సో దట్స్ హౌ యూ నీడ్ అ రొటీన్ చెకప్స్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే బేసికల్గా మనము ఏదైనా ఈ ఏజ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అనుకోకుండా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే సడన్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐఎమ్ సారీ టు సే, బట్ ఏవైనా వస్తాయి. మనతో ఉన్న వాళ్ళు ప్రాణాలు వదిలేయచ్చు, మనతో ఉన్న వాళ్ళకు భరించలేని రోగాలు రావచ్చు. భరించలేని అంటే క్యాన్సర్ తీసుకోండి, ఇంకేదన్నా తీసుకోండి, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి అవి. కాబట్టికే అవి వచ్చినా కూడా నువ్వు రిసీవింగ్ చేసుకునే అంత అడాప్టబిలిటీ. జీవితము పర్మనెంట్ కాదు, ఆస్తులు పర్మనెంట్ కాదు. నువ్వు ఉన్నంతలో ఏదైనా గుంబనంగా ఒక పిల్లర్ ఫౌండేషన్ లాగా ఇన్ని ఎదుర్కొని వచ్చావు, నిలబడి ఇప్పుడు స్టే స్ట్రాంగ్, స్టే రెసిలియంట్. ఏమొచ్చినా కూడా షేక్ అవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందిరా, నువ్వు ఇప్పుడు కారు నడుపుతున్నావు, మంచి బంప్ ఫుల్ ఇట్లా వచ్చింది, ఏమంటారు దాన్ని, స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, నువ్వు ఇట్లా చూసి వెళ్తున్నావు, ఢక్కని తగులు ఎగిరి ఎక్కడ పడతావు. అదే యూ నో దట్ ఇట్ ఈస్ కాన్షియస్ అండ్ యూ తమాయించుకొని వెళ్ళి మెల్లిగా దిగుతావు. అదే సేమ్ బంపర్, నువ్వు వెళ్ళే పద్ధతి మారింది అక్కడ. ఎగ్జాక్ట్లీ నవ్ అండర్స్టూడ్. నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది, ఇప్పటి నుంచి బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మంచి వస్తే రిలాక్స్గా ఎంజాయ్ చేయి, చెడు వస్తే కూడా అంతే. ఏ రెండిటిది నీది కాదు బాస్, రెండు వస్తూ ఉంటాయి. పొద్దుదే చీకటి వస్తుంది, రాత్రి పొద్దున అవుతుంది అన్నప్పుడు సూర్యుడు ఎంత ఇంపార్టెంటో, నీకు కష్టం వచ్చినప్పుడు రేపు వస్తుంది సుఖం అనుకో. సుఖం వచ్చినప్పుడు అరే బాస్ మరి ఏమంటారు కదా, మితిమీరి చెయ్యకు, మిడిసి పడకు, రేపు పొద్దున ఎప్పుడైనా దెబ్బ తగులుతుంది. సో కాబట్టికే ఒక మనిషి హుందాగా ప్రతి ఒక్క దాన్ని గుంబనంగా తీసుకుని ప్రశాంతంగా ఉండే ఒక అడాప్టబిలిటీని మాత్రం ఇక్కడ కంపల్సరీ పెంచుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటితో పాటు వీటన్నిటిని ఫాలో అవ్వాలంటే వెల్నెస్ నా టాపిక్. వెల్నెస్ ఏంటి, నాకు ఇష్టమైన టాపిక్ అనే చెప్తాను. సో నీవు ఇవన్నిటిని పాటించాలి, ఇవన్నీ నీకు బుర్ర బాగా పనిచేయాలి, బాడీ సపోర్ట్ చేయాలంటే మంచి ఫుడ్ మీద ధ్యాస పెట్టుకొని, నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న వాళ్ళు చేసే ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే 1 గంట 2, 3 దాకా ఫోన్లు పట్టుకొని చూసుకొని అసలు నిద్ర పట్టట్లేదని చెప్తున్నారు. కావచ్చు, నిద్ర పట్టదు కావచ్చు, బికాజ్ మీరు ఆలోచిస్తారు కాబట్టికే. ఆలోచించకుండా నిద్ర పట్టాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ అలసిపోతుంది, మంచి ఫుడ్ వేస్తే మంచి నిద్ర వస్తుంది. ఫోన్ని పక్కన పెట్టి డిజిటల్ డీటాక్స్, చిన్న పోరగాన్ల కంటే అధ్వానంగా పొద్దున్న 2, 3 దాకా ఫోన్లు పట్టుకొని ఉండి మళ్ళా 9, ఎందుకంటే పిల్లగాళ్ళని స్కూల్ పంపించడానికి ఉండదు కాబట్టి 9, 10, 11 లేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ దిస్ ఇస్ సర్కేడియన్ రిథమ్ని బ్రేక్ చేశారు అని అంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 10 తర్వాత ఎవ్రీ 1 or 2 hours ఆఫ్ స్లీప్ డిలే ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నిటిని నీకు 1 yearదో 1 monthదో నువ్వు లెక్కేసుకుంటే ఒక 10 years ఆఫ్ నీ ఆర్గాన్స్ ఎక్కువ పనిచేసినట్టు. సో కాబట్టికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. నిద్ర సర్కేడియన్ రిథమ్ని మీరు సాటిస్ఫై చేయాల్సిందే. మెలటోనిన్ ఎప్పుడైతే సెక్రీషన్ స్టార్ట్ అవుతుందో నైట్ 10-10:30 మ్యాక్సిమం, అందుకని 9 కంటే ముందు మీరు డిజిటల్ డీటాక్స్ మొదలు పెట్టేసుకుంటే నిద్ర వస్తుంది. నేను ఎప్పుడు ఫుడ్ చాలా చెప్పాను రెసిపీస్, నిద్ర రావాలంటే ఏం చేయాలి, మెడిటేషన్, స్లో మ్యూజిక్ పెట్టుకోవాలి, అవన్నీ చేసుకుంటూ చక్కగా నిద్ర మీద కనుక చేసినట్టయితే అయిపోతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఈస్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీల్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ డే ఫర్ అస్. ఎవ్రీ డే కాదు, ఎవ్రీ మినిట్ ఐ కెన్ సే. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ని ఎంజాయ్ చేయండి. ఒక మంచి మీల్ కుక్ చేసుకొని ఒక బుక్క పెట్టుకొని ఈ బుక్క తినే ముందు ప్రాణం వదిలిన వాళ్ళు ఉన్నారు. సన్ రైజ్, సన్సెట్, సాయంత్రం ఒక చిన్న కప్పు కాఫీ పెట్టుకొని మంచి ఒక కూర్చొని సన్ రైజ్ చూసుకుంటా అట్లా ప్రతి ఒక్క మనిషి మాట, ప్రతి ఒక్క మనిషి ప్రజెన్స్, ప్రతి దాన్ని రిలీజ్ చేయండి. చిన్న చిన్న వాటిని, మళ్ళీ పెద్దది కార్ లేదు, బంగ్లా లేదు, నగలు కొనలే, మా ఆయన ఆమెకి డైమండ్ సెట్ కొని చిన్న నాకు కొనియలేదు, ఓ అమ్మ అవన్నీ ఏడికి పట్టుకపోరు, మీరు ఎవ్వరు పట్టుకపోవట్లేదు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. బేసికల్గా ఏమైందంటే ఒక రాజు అనౌన్స్ చేస్తాడు. ఏం అనౌన్స్ చేస్తాడు అంటే నాకు దగ్గర చాలా ఆస్తి ఉంది, ఎవరైతే ఈ ఆస్తి మొత్తం నేను చనిపోయిన తర్వాత కూడా తీసుకుపోయే ఉపాయం చెప్తారో, నేనే చనిపోయిన తర్వాత
అతనికి ఇంత కోట్లు ఇస్తానంటే ఎవ్వరు రారు. ఇంకా పెంచుతుంటాడు రేటు. 30 లక్షలు అనుకోండి, 50 లక్షలు అనుకోండి, జస్ట్ ఐమ్ మెన్షనింగ్ ద రేట్. 1 crore అనుకోండి, 10 కోట్లు అనుకోండి, ఇస్తూ ఉంటాడు. ఎవ్వరు రారు. ఒక అతను వస్తాడు, వచ్చి నేను చెప్తా అంటాడు. అందరు షాక్ అవుతారు. అప్పుడు ఏం చెప్తాడు అంటే, కాదు రాజా, అసలు బేసికలీ ఎందుకు పట్టుకపోలేరు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటి రూపీస్, సింగపూర్లో ఏంటి ఒక డాలర్స్ ఉంటుంది, సింగపూర్ డాలర్స్ ఉంటుంది, మన యుఎస్లో డాలర్స్ ఉంటుంది, యూకేలో పౌండ్స్ ఉంటుంది, అదే ఇక్కడ ధీరమ్స్ ఉంటుంది. సో అట్లా ఎవ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కన్వర్షన్ చేసుకొని వెళ్ళి పట్టుకపోవాలా. కన్వర్షన్ చేసుకెళ్తేనే అక్కడ వ్యాలిడ్ నీ పైసకు. మరి ఈ డబ్బుకు వ్యాలిడ్ కన్వర్షన్ పైన లోకంలో ఏంది అంటే పుణ్యము అని చెప్తుంది. మంచి మనస్సు చేసుకుంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యువర్ అమౌంట్. అక్కడ అప్పుడు నీకు దాన్ని బట్టి హోదా దొరుకుతుంది. వై అందరూ ఇంటూ నరకము అని అంటే, ఇంత డబ్బులు ఉన్నాయి నాకు, నేను నరకంకు పోవడం ఏంది అంటే, అక్కడ డబ్బులతో కాదు, నీ ఎంట్రీ ఏంటి అంటే మంచితనంతో మంచి వీలైనంత చేసి వీలైనంతనే మంచి చేయి, కానీ వీలు చేసుకొని చెడు చెయ్యకు. అలా గనక చేసుకుంటే నీ ఆస్తి ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యువర్ పుణ్యం, విచ్ ఈజ్ ఎ గేట్ వే టు యువర్ పుణ్యలోకం అని చెప్పిండంట. సో మస్తు నచ్చింది నాకు, సంహౌ సడన్గా గుర్తొచ్చింది కాబట్టి నేను ఐ టోల్డ్. సో మీ కన్వర్షన్ ఆఫ్ ఇన్కమ్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి ప్రశాంతంగా. అంటే పుణ్యం పాపాలు లోకాలు అనేది పక్కన పెడితే కనుక నీ మనశ్శాంతికి కూడా అది చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇందాక నేను టైం స్పెండ్ చేసే దాంట్లో మర్చిపోయినా కాబట్టి, ఆల్వేస్ గో టు సమ్ ఎన్జిఓస్, టెంపుల్స్. మీకేమున్నది జీవితంలో అనేది మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక చిల్డ్రన్ హోమ్కి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ వెళ్ళి హెల్ప్ చేయండి, లేకపోతే గుళ్ళో టైం స్పెండ్ చేయండి, సేవ ఏదైనా సేవ చేసుకోండి. నేను మీకు ఎంత చెప్పినా తక్కువే, మీరు అనుభవిస్తేనే ఆనందం తెలుస్తుంది. కాబట్టి ఈ 50స్ని చక్కగా మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్కి, ఇంకో 50స్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, చిన్నపిల్లలాగా, మళ్ళీ టాడ్లర్స్ నుంచి అని నేను అంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు, నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ అది. రెండో చాప్టర్ని మనం మొదలు పెడుతున్నట్టే జీవితంలో ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇది అవసరం. చాలా ఓపికగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.